కొన్నిసార్లు లైఫ్లో దేవుడు ఖాళీ చేస్తాడు. అయ్యో ఎందుకు నన్ను రిక్తునిగా చేస్తాడు, అంతా ఖాళీ అయిపోయిందే. ఫైనాన్షియల్గా మేము ఖాళీ అయిపోయాం, ఇంట్లో వస్తువులు సరుకులు అయిపోయినాయి, ఖాళీ అయిపోయిందే. ఖాళీ స్థితికి వచ్చామంటే ప్రియులారా, మన జీవితంలో ఎంటీ ఖాళీ అయ్యే అనుభవాలు కొన్నిసార్లు వస్తుంది. దాని ద్వారా కూడా దేవుని నామ మహింపరచబడుతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. ఒక ఫుల్ ప్రిపరేషన్తో వివాహం చేస్తున్నారండి. సడన్గా 3వ దినమున ద్రాక్షరసం అయిపోయింది. ఫుల్ ప్రిపరేషన్, 7 రోజులు పండుగ అంటే 7 రోజులకు సరిపడే ఉంటుంది కదా. మరి సడన్గా 3 రోజులకి అయిపోవడం కారణం ఏంటంటే ప్రియులారా, అక్కడ దేవుని నామ మహిమపరచబడాలి, నీళ్లు ద్రాక్షారసముగా మారాలి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమ ఆ వివాహంలో బయలుపరచబడాలి. శిష్యులందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అక్కడ దైవ కార్యం జరగాలి. ఆయా సందర్భాల్లో ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నేను సంపాదించినంత ఏమైపోతుంది, ఎందుకు నేను ఎంటీ అయిపోయాను, ఎందుకు నేను ఖాళీ అయిపోయాను అంటుంటే ప్రియులారా, ఖాళీ అవ్వడం వెనకాల కూడా దేవుని ప్రణాళిక ఏదో ఒకటి ఉంటుంది. దేవుడు ఒక శాశ్వతమైన కార్యాలు మీ జీవితంలో చేయాలని సంకల్పిస్తున్నారు.